హాయ్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో సూడోమోనాస్ ట్రైకోడర్మా విరిడి ఎలా తయారు చేశాము, మొక్కలకి ఎలా ఇచ్చాము అనేది ఈ వీడియోలో మనం చూపించడం జరుగుతుంది. ముందుగా 6 బస్తాల మేకల ఎరువు తీసుకొని వాటిని కింద పోసేసి వాటి మీద మేము ముందుగా సూడోమోనాస్ ముందుగా ఆ ఎరువు మీద చల్లేసి తర్వాత ట్రైకోడర్మా విరిడి రెండింటిని బాగా ఎరువు మీద పైన చల్లేసి రెండింటిని బాగా చల్లిన తర్వాత బాగా కలిపేసుకొని 2 సార్లు కలియ తిప్పిన తర్వాత మళ్ళీ అంతా చేసుకొని వాటి మీద మేము లైట్గా నీళ్లు చల్లేసుకొని బాగా మొత్తం అంతా తడిసే విధంగా నీళ్లు చల్లుకొని ఆ చల్లిన ఎరువు కుప్ప మీద గోనె సంచులు తీసుకొని ముందుగా గోనె సంచుల్ని నీటిలో బాగా తడిచేలాగా చేసుకొని వాటిని ఒక్కొక్కటి ఆ ఎరువు కుప్ప మీద ఆరిపోకుండా కప్పడం జరిగింది. ఈ కప్పడం ఎందుకు కప్పుతామంటే అసలు ఆ తడి ఆరిపోకుండా ఎండబెట్టినా గాలి పెట్టినా ఆ ఎరువు అనేది పైన ఆరిపోకుండా వాటిని కప్పుతాం. కప్పిన తర్వాత 1 వీక్ కానీ 10 డేస్ కానీ ఉంచేసుకొని ఆ తర్వాత మనం తయారక ముందు ప్రతిరోజు మనం నీళ్లు చల్లుకుంటూ ఉండాలి. అలా చల్లిన తర్వాత 10 రోజుల తర్వాత ఇలా ఎరువును తీసుకొని ఒక చోట మళ్ళీ పోసుకొని వాటిలో వెస్టీజ్ గ్రాన్యువల్స్ అగ్రి 82 తీసుకొని ఈ గ్రాన్యువల్స్లో కింద పోసి ఆ గ్రాన్యువల్స్లో మేము అగ్రి 82ను పోసేసి ఆ రెండింటిని మేము బాగా మిక్సింగ్ చేసేసి వాటిని ఆ ఎరువు కుప్పలో ఆముదం పిండి, వేపపిండి, కాని పిండి 3టిని పోసి ఆ ఎరువు కుప్ప మీద 3టిని బాగా పోసి వాటిని బాగా ఆ ఎరువు కుప్ప మీద బాగా తిప్పుకొని వాటి మీద మేము ఏం చేసామంటే ఈ గ్రాన్యువల్స్ 82 మిక్స్ చేసినవి వాటి మీద పైన పోయడం జరిగింది. ఈ పోసిన తర్వాత మేమేం చేసామంటే ఈ అన్నింటినీ ఎరువును ఈ పిండింటిని ఆ గ్రాన్యువల్స్ అన్నింటినీ మేము బాగా మిక్స్ చేసాం. అన్నింటినీ బాగా 2 సార్లు ఆ ఎరువు అంతా కలిసేలాగా 2 సార్లు మిక్స్ చేసి ఇలా చేసాం. దీన్ని తీసుకెళ్ళి మొక్క దగ్గర ఇటుపక్క అటుపక్క గుంత తీసి వాటిలో ఆ కలుపుకున్న ఎరువును 2 పక్కల పెట్టారు. అలా పెట్టిన తర్వాత జీవామృతాన్ని ఆ ఎరువు కుప్ప మీద జీవామృతాన్ని పోసాము.